ఒక్కసారి చూపిస్తారా మాకు కూడా? సింపుల్ సార్. ఈ బకెల్ ఇలా ఉంటుంది. ఏ మా చిన్న యూనిట్ కైనా పెద్ద యూనిట్ కైనా సరే బకెల్ ఇలా పెట్టేసి ఉంటుంది. ఈ బకెల్ దీన్ని ఓపెన్ చేసి పక్కకు పెట్టుకొని హాయిగా జస్ట్ దీన్ని పైకి అనేసి అంటే దీంట్లో పెట్టి కింద వాటర్ కొట్టామనుకోండి కింద మొత్తం మనకి స్కేలింగ్ పడిపోతుంది. చూడండి స్కేలింగ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. మన చేయితో అంటేనే వస్తుంది. కొంచెం వాటర్ పెట్టి ఒక పీవీసీ పైప్ పెట్టి ప్రెస్ చేసామంటే మొత్తం కింద పడిపోతుంది. మళ్ళీ సేమ్ చూడండి ఇదే ప్రాసెస్ లో దీన్ని లోపల పెట్టేసి సేమ్ పోలీస్ లో మళ్ళీ దొంగలకు బెడిలు క్లోజ్ చేస్తే అయిపోతుంది. సో మీకు అర్థమైంది కదా సార్. ఒక్కసారి నాకు ఒకటే డౌట్, దీని ప్రోడక్ట్ లో వాడే మెటీరియల్స్ ఏంటి, ఎందుకు మనం కాస్టింగ్ అనేది అలా పడుతుంది? సార్ మనకేంటంటే ఇండియన్ మార్కెట్ లో ఇట్లాంటి ప్రోడక్ట్స్ కొన్ని వస్తున్నాయి. ఓకే, క్రాస్ తక్కువ ఉంటుంది, ఇంత తక్కువకే ఇస్తాము, మీదెందుకు ఇంత ఎక్కువ, హిమాచల్ అంటే ఎందుకు ఇంత ఎక్కువ? సార్ ప్రతి ప్రోడక్ట్ కి డూప్లికేట్స్ ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ లో మేము అందరూ డూప్లికేట్ అనట్లేదు. 100% ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం పెద్ద సామ్సంగ్ టీవీ కొన్నా కూడా దాంట్లో కాపీ వస్తుంది. మీరు ఇంత పెద్ద సామ్సంగ్ లో కాపీ వస్తుంది. బట్ మేమేంటంటే యాజ్ ఏ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఓన్లీ ISI సర్టిఫైడ్ కంపెనీ అంటే హిమాచల్. ఇది మా ఓన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. దీంట్లో ప్యూర్ టైటానియం వాడతాం సార్, అండ్ SS304 వాడతాము. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ టోటల్ ప్యూర్ మెటల్.